దావీదు సాత్వికుడా కాడా? మళ్ళీ చెప్పండి. సాత్వికుడంటే ఎప్పుడు కోపం రానోడు కాదు. సాత్వికుడంటే ఎవరో తెలుసా? నన్ను తిట్టినప్పుడు నాకు కోపం రాదు, కానీ నా దేవుణ్ణి తిడితే కోపం వస్తుంది. అది సాత్వికం. నన్ను తిడితే నేను భరిస్తాను, కానీ ఈ గ్రంథాన్ని దూషిస్తే నేను సహించను. నన్ను తిడితే, నన్ను హింసించినా భరిస్తాను, కానీ దేవుని కార్యాలకు అడ్డు తగిలితే నేను సహించను. ఎంత దూరమైన వెళతాను అనే మనస్తత్వం పేరే సాత్వికం. అసలు ఎప్పటికీ కోపం రాదన్నోడు ఏంటంటే చేవ చచ్చినోడు. వాడు బతికినా చచ్చినా ఒకటే. యెరూషలేము దేవాలయములో యేసయ్య కొరడా పట్టుకున్నాడా లేదా? యేసు సాత్వికుడా కాదా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు అన్నాడు కదా. నా యుద్ధ నేర్చుకోమన్నాడు కదా. యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే కొరడ పట్టుకున్నాడా లేదా? మరి సాత్వికం ఏమైంది? యేసునే కొరడాతో కొడుతుంటే, కొరడా జడిపించి కొడుతుంటే మౌనంగా భరించాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేయొద్దు అని ఆయనే కొరడా పట్టుకున్నాడు. సాత్వికం అనగా అర్థం చేసుకోవాలి. సాత్వికం అంటే అన్యాయాన్ని సహించటం కాదు, అసత్యాన్ని సహించటం కాదు, సాతాను కార్యాలకు సహకరించడం అసలే కాదు. పోరాడుచున్నాము అన్నాడు. పోరాటం అంటే ఏమండి? క్షమించడం అనే దానికి, పోరాటం అనే దానికి ఏమన్నా అసలు పొత్తు కుదురుతుందా? ప్రతిదానికి సమయము కలదు. క్షమించడానికి, సహించడానికి, ప్రేమించడానికి ఒక సమయం ఉంది. అది వ్యక్తిగత ప్రయోజనాల విషయంలో, వ్యక్తిగత గౌరవం విషయంలో, నా పర్సనల్ రెస్పెక్ట్, నా పర్సనల్ బెనిఫిట్స్ విషయంలో ఎవడైనా నష్టం చేస్తే నేను క్షమించేస్తాను. కానీ నా దేవుని పనిని జడగొడితే నేను ఊరుకోను, బైబిల్కి విరోధంగా మాట్లాడితే ఊరుకోను అని సైనికులు కావాలి. ఇవాళ అనేక సంఘములు ఉన్నవి, కానీ సైనికులు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అనేక సంఘములు ఉన్నవి, కానీ రాజులు మాత్రం బహు తక్కువ కనబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని హృదయ భారం మీ ముందు ఉంచాను. ఆలోచించుకోండి. ఇక్కడ మీరే కాదు, రేపు ఇంటర్నెట్ ద్వారా వేల మంది, లక్షల మంది సందేశాన్ని చూస్తారు. దేవుడు మనల్ని గురించి సంతోషించాలంటే ఏదో సాత్వికంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, క్షమించాలి అని ఒకటే బోధ పట్టుకొని ఎంత అన్యాయం జరుగుతున్నా, ఎంత అక్రమం జరుగుతున్నా, సంఘమంతా దొంగల గుహగా మారిపోయినా, వ్యాపార బొట్టిళ్ళుగా మారిపోయినా, సంఘములు యెజబెలు కార్యాలు అధికమైపోయినా, అబద్ధ బోధలు ఎక్కువైపోయినా పర్వాలేదులే, నేను క్షమించాలి. సరే, దేవుడికి అన్యాయం జరిగినప్పుడు నువ్వే పెట్టరా క్షమించడానికి? నీ ఇంటికి కన్నం వేస్తే క్షమించు, దేవుని ఇంటికి కన్నం వేస్తే క్షమించొద్దు. భగ్గున మండిపడాలి. ఫలానా క్రైస్తవులు ఉన్నారండి, అన్యాయాన్ని సహించరు అని లోకస్తులకు భయం పుట్టించాలి. అందుకే యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు. యేసు పోలిక, యేసు పోలిక అంటారంటే శిలువ మీద వ్రేలాడిన యేసు పోలిక మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయములో యేసు పోలిక కూడా మనం కలిగి ఉండాలి. వద్దా? యెరూషలేము దేవాలయంలో యేసయ్య తప్పు చేశాడా? నాకు చెప్పండి సార్. తప్పు చేశాడా? మరి ఆ పోలిక నాకు ఉండాలని ఎందుకు అనుకోరు జనాలు? యేసు పోలిక నాకు ఉండాలంటే ఎప్పుడు శిలువ మీద పోలికేనా? ముందు ఇక్కడికి రాను. యెరూషలేములో యేసయ్య స్థానంలో, దేవాలయంలో శుద్ధి చేసిన యేసు స్థానంలో నువ్వు ఉండు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, సంఘమును శుద్ధి చెయ్యి.
తర్వాత శిలువ మీదకి ఎక్కిస్తాంలే ఎట్లాగాని, నేను అబద్ధ క్రీస్తు వస్తున్నాడు. ముందు ఇక్కడ దేవాలయ శుద్ధి, తర్వాతనే శిలువ ఎక్కడం. ఇది లేఖన క్రమం. అటువంటి ఆరోగ్యవంతమైన ఆలోచన ధోరణి నీకు లేకపోతే యేసయ్య చేసిన త్యాగం నీ పట్ల వ్యర్థమైపోతుంది. ఆయన దుఃఖపడతాడు. ఏదో అనుకొని మీకోసం ప్రాణం పెట్టానురా, మీరు ఇంకేంటో తయారయ్యారు. రాజులు లేరు, సైనికులు లేరు, రోషం కలిగిన ఏలియాలు లేరు, దావీదులు లేరు. చేవ చచ్చిపోయి పిరికి మందు నూరిపోశారు. సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక దానికి దీనత్వం అనే ముసుగేసుకున్నారు. పిరికితనానికి దీనత్వం అనే ముసుగేసుకున్నారు. యేసు ప్రభు వారు దుఃఖపడుతున్నారు. శిలువ యజ్ఞాన్ని వ్యర్థం కానియొద్దు. మనం కూడా ఏలియాలమవుదాం, దావీదులమవుదాం, సైనికులమవుదాం. మన కోసం మనం పోరాడొద్దు, దేవుని కొరకైతే పోరాడుదాం. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి అప్పగిస్తాను. అందరూ తలలు వంచండి దయచేసి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము గల నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది. అది వ్యర్థంగా నీ వద్దకు మళ్ళక నీ దృష్టికి అనుకూలమైన దానిని తప్పక నెరవేరుస్తుందని నమ్ముచున్నాం. నీ వాక్యం మాలో ఫలింపచేయండి, సర్వభూలోకములో ఫలింపజేయండి. మీ దాసుడు పాస్టర్ జాకబ్ గారి సేవను 100 వెయ్యంతలు 1,00,000 రెట్లుగా ఫలింపజేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.